కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతోంది? స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్ అవుతుందా లేదా? పొలిటికల్ సర్కిల్స్ లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఈ టెన్షన్ కు కొన్ని గంటల్లో తెరపడనుంది. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోను కొట్టివేయాలని దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. వంగా గోపాల్ రెడ్డి దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్పై వాదనలు జరుగుతున్నాయి. తెలంగాణలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజ్యాంగానికి విరుద్ధంగా రిజర్వేషన్లు అమలు చేస్తున్నారంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు వంగా గోపాల్ రెడ్డి. ఈ పిటిషన్పై జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడినటువంటి ధర్మాసనం విచారణ చేపట్టగా తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ అడ్వకేట్లు అభిషేక్ మను సింఘ్వి, సిద్ధార్థ్ దవే వాదనలు వినిపిస్తున్నారు. సుప్రీంకోర్టులో తమ వాదనలు బలంగా వినిపిస్తామన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీ వర్గాలకి 42% రిజర్వేషన్ కల్పించాలనేటువంటి ఆలోచనతో సిపెక్ సర్వే చేసి ఆ సర్వే ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్లో నిర్ణయం చేసి శాసనసభలో బిల్లు పెట్టి బిల్లు పాస్ చేసి 42% రిజర్వేషన్ ఇచ్చేయడం కోసం శాసనసభ అది కూడా ఏకగ్రీవంగా అన్ని రాజకీయ పార్టీలు ఆ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. ఏకగ్రీవంగా అందరూ ఒప్పుకున్న విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. దాన్ని బేస్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇష్యూ చేసి స్థానిక సంస్థల ఎన్నికలకి పోతున్నటువంటి ఈ తరుణంలో సుప్రీంకోర్టులో ఒక కేసు దీనిపైన వేసినటువంటి దరిమిల ఈ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించి దీన్ని ముందుకు తీసుకొని పోవటం కోసం సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింఘ్వి గారిని అట్లాగే ఇతర సీనియర్ అడ్వకేట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం వారందరినీ నియమించుకొని ఈరోజు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించడం కోసం వెళ్తా ఉన్నాం. తప్పనిసరిగా మా అందరికీ నమ్మకం ఉంది. ఎందుకంటే న్యాయస్థానాలు గతంలో చెప్పినప్పుడు కూడా ఇందిరా సహాని 1991-92లో ఎంపిరికల్ డాటా ఉంటే దాన్ని బేస్ చేసుకొని రిజర్వేషన్ చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచన కూడా ఆ రోజు ఆ తీర్పులో మనం గమనిస్తాం. సో దాన్ని చాలా సంవత్సరాలు చాలా రాష్ట్రాల్లో బహుశా దాదాపు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో చేసినట్టుగా సిపెక్ సర్వే ఎక్కడ చేయలేదు. ఆ ఎంపిరికల్ డాటా లేకపోబట్టే ఆ 50% క్యాప్లో ఉంచడం జరిగింది. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా సిపెక్ సర్వే చేసి ఎంపిరికల్ డాటాతో ముందుకొచ్చింది కాబట్టి దీనిపైన ఎటువంటి ఇబ్బంది ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్లకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతిచ్చాయని, కానీ ఇప్పుడు కొంతమంది బీసీ రిజర్వేషన్లు అడ్డుకునే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ రిజర్వేషన్లో ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు నష్టం జరగదన్నారు. బీసీలకు ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని ధీమా కనపర్చారు పొన్నం ప్రభాకర్. అసలు రాజకీయాలకు సంబంధం ఉన్నదా లేదా, వ్యక్తుల ఎందుకు ఇటువంటి చర్యలకు పాటుపడుతున్నారో తెలియదు. కానీ బీసీల దగ్గరికి నోటికాడికి వచ్చే ముద్దను చెడగొట్టడానికి ఒక కుట్ర జరుగుతోంది. దీన్ని అందరూ కూడా సమాజంలో క్షేత్రస్థాయిలో అందరూ కలిసి నడుస్తున్నారు. ఇది వైషమ్యాలకు దారితీసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వారి విజ్ఞప్తి చాలా సందర్భాలు చేసినాం. ఇది ఎవరికి వ్యతిరేకించింది కాదు. రాజ్యాంగంలో ఉన్న ఎస్సీ, ఎస్టీల కాన్స్టిట్యూషన్లో వాళ్ళకున్న హక్కులు ఉంటాయి, ఈడబ్ల్యూఎస్లో ఉన్న హక్కులు ఉంటాయి. వాస్తవంగా ఈడబ్ల్యూఎస్కి వస్తే ఉదాహరణ బాసర త్రిబుల్ తీసుకుంటే ఎస్సీ, ఎస్టీల కంటే కూడా తక్కువ మార్కున్న వాళ్ళకి ఈడబ్ల్యూఎస్కి వచ్చింది. ఎవరు దానికి ఇలా ఒక రాజ్యాంగంలో ఒక అవకాశం వచ్చినప్పుడు అందరూ ఉపయోగించుకోవాలనే ఆలోచనతో ఉంటే మాకు సంబంధించిన అంశం మీద